పిడుగులు జనం ప్రాణాలు తీసేస్తున్నాయి. పంట పొలాల్లో పనిచేయడానికి వెళ్లి శవాలుగా మారుతున్నారు వ్యవసాయ కూలీలు. నిన్న ఒక్కరోజే తెలుగు రాష్ట్రాల్లో 15 మంది మృత్యువాత పడ్డారు. పిడుగులు పడి పేద కూలీలు పిట్టల్లా రాలుతున్నారు. నిన్నొక్కరోజే తెలంగాణ జిల్లాలో మొత్తం 13 మంది చనిపోయారు. ఏపీలో మరో 2 మృత్యువాత పడ్డారు. కరీంనగర్ జిల్లాలో 3, ఆదిలాబాద్లో 3, వరంగల్లో 3, నిజామాబాద్లో 2, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో 1 చొప్పున మృతి చెందారు. కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం చిన్మెట్పల్లిలో బాడాల లింగమ్మ పొలంలో మొక్కజొన్న కంకులను తెంపుతూ ఉండగా పిడుగుపడ్డంతో అక్కడికక్కడే మృతి చెందింది. గంభీర్రావుపేట మండలం దమ్మన్నపేటకు చెందిన బాసిరెడ్డి నారాయణ రెడ్డి వర్షం పడ్డంతో పత్తి చేలోని గుడిసెలోకి వెళ్లి నిలబడ్డాడు. దగ్గరలోనే పిడుగుపడ్డంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మహదేవపూర్ మండలం బొమ్మాపూర్కు చెందిన అంబాల సంజీవ్ వ్యవసాయ కూలీ పనులకు వెళ్లగా పిడుగుపడి అక్కడికక్కడే చనిపోయాడు. మహబూబ్ నగర్ జిల్లా గట్టు మండలం బల్గేరలో రైతు నాగప్ప పశువులను మేపడానికి వెళ్లి పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం కాన్కూర్లో 1, జన్నారం మండలం చింతగూడలో 1, దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్లో ఇంకొకరు పొలం పనులకు వెళ్లి పిడుగుపాటుకు గురై మరణించారు. నల్గొండ జిల్లా తుర్కపల్లి, నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట, భీమ్గల్ మండలం చేంగల్, వరంగల్ జిల్లా తాడ్వాయి, సంగెం మండలం చింతలపల్లిలో, మంగపేట మండలం వాగొడ్డుగూడెంలో ఒక్కొక్కరుగా పిడుగుపాటుకు గురై అసువులు బాశారు.